హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జీవో నంబర్ 60 మరియు 61 సవరణ ఎదురుదిరిన ఉద్యోగ సంఘాలు షాక్‌లో సీఎం చంద్రబాబు అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, మనందరికీ తెలిసిందే నిన్నటి రోజున అంటే అక్టోబర్ 20వ తేదీన జీవో నంబర్ 60 అండ్ జీవో నంబర్ 61 ఉద్యోగులకు సంబంధించి 3.64% డీఏ పెంపు, పెన్షన్‌లకు సంబంధించి కూడా 3.64% డీఆర్ పెంపుతో ప్రకటించినటువంటి ఈ యొక్క డీఏలకు సంబంధించినటువంటి జీవోలనమాట ఇవి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారి హామీలు మరియు ఉద్యోగుల స్పందన. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు 9. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్యోగుల వ్యతిరేకత తీసుకురావాలి అనే లక్ష్యంతో ఈ ఉద్యోగులను రెచ్చగొట్టి జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకురావడంలో వారు సక్సెస్ అయ్యారనైతే చెప్తారు. ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మటం వల్ల 9 హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయి అనేది ఇప్పుడు చూసినట్లయితే సీపీఎస్ టు జీపీఎస్ విధానాల పునఃపరిశీలన, పునఃసమీక్ష అన్నమాట. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ తిరిగి తీసుకొస్తామని లేదా కనీసం జీపీఎస్‌ను సమీక్షిస్తామని అయితే చెప్పారు. రెండవది ఐఆర్ ప్రకటన మరియు డీఏ బకాయిలు. ఐఆర్‌కి సంబంధించి ప్రకటన చేయటం, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను కూడా విడుదల చేస్తానని చెప్పడము. మెరుగైన పీఆర్సీ, మెరుగైన పే రివిజన్ కమిషన్‌ని అందిస్తానని హామీ ఇచ్చారు. సకాలంలో జీతాలకు, పెన్షన్‌లకు సంబంధించి మొదటి నెలలోనే వారికి అందిస్తాం. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం జరిగింది. వాలంటరీ వ్యవస్థకు భరోసా. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి 5,000-10,000 రూపాయలు ఈ యొక్క వాలంటరీకి సంబంధించినటువంటి జీతాలు పెంచుతామని జెప్పేసి, ఇంకా అద్భుతంగా సంపాదించుకునే అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్ అయినటువంటి సచివాలయ ఉద్యోగుల జీతాలు పెంచుతూ వారికి ఉన్న డిమాండ్‌లను కూడా నెరవేరుస్తాం వాటిని హామీ అని ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఇలా హామీలు ఇచ్చి ఇప్పుడు 16 నెలల తర్వాత కేవలం ఒక డీఏ చెల్లించి పండుగ చేసుకోనని చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా ఈ ఒక్క డీఏతో ఏం పండుగ చేసుకోవాలి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ డీఏ పెండింగ్ అనేవి రెగ్యులర్‌గా ఉండేవే. సో, డీఏలనేవి రెగ్యులర్‌గా ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సినవే. పీఆర్సీ అనేది ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిందే. ఈ 9 హామీలలో వాటికి సంబంధం లేదు. అంటే ఇచ్చిన హామీలతో రెగ్యులర్ డీఏలకు వీటికి సంబంధం లేదు. గతంలో ఉన్న పెండింగ్‌లను చెల్లిస్తూ ఈ రెగ్యులర్‌గా ఉండే వాటిని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఈ 16 నెలల కాలంలో హామీ ఆహ్, చేయకుండా ఏమి చేయకుండా ఒక డీఏ ఇచ్చేసి ఇక పండుగ చేసుకొని అంటే ఎలా అవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సీరియస్‌గా ఉన్నారు. గతంలో ఇదే డీఏల విషయంలో 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు 7 డీఏలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 11 డీఏలు ఇచ్చారు. అంతేకాదు వచ్చిన కొద్ది నెలల్లోనే 27% అయ్యారు కూడా గత ప్రభుత్వం ప్రకటించిందని ఉద్యోగులు చెప్తున్నమాట. సో, ఇది 16 నెలలు అవుతున్నా గూడా 9 హామీలు పక్కన పెట్టేసి, ఒక డీఏ ఇచ్చి, ఇక 4 డీఏలు పెండింగ్‌లో పెట్టి, అమలు చేయడానికి 16 నెలల కాలం పడితే, మిగతా వాటికి ఎప్పుడు అమలు చేస్తారు? 12 పీఆర్సీ పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించి ఏమిటి అనైతే అడుగుతున్నారు. పే రివిజన్ కమిషన్ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు హామీలు మరియు ఆర్థిక భారం. అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఐఆర్, డీఏలు లేవు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. గత సంవత్సరంలో వీరికి సంబంధించి రెండిటిని అమలు చేస్తాము. పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేస్తామని అందులో ఒకటి ఓకే చేశారు. అది కూడా 2 విడతలుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 105,00,00,000 కేటాయించారు మొత్తం ఉన్నదానికి. సో, మొత్తం బకాయిలు ఎన్ని ఉన్నాయంటే 34,125,00,00,000 రూపాయలు బకాయిలైతే ఉన్నాయి. మరి ఇన్ని బకాయిలు మీరు చెల్లిస్తున్నది ఎంత? మీరిస్తున్నది ఎంత? అంటే దీన్ని పండుగ చేసుకోమంటే ఎలా చేసుకుంటారని అయితే చెప్తున్నారు. పీఆర్సీ ఊసే లేకుండా వెసులుబాటు ఉన్నప్పుడు పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తాం. అంటే దాని అర్థం ఏమిటి? అసలు ఈ పీఆర్సీకి సంబంధించిన కమిషన్ లేదు. మరో కమిషన్ వేస్తామని హామీ లేదు. అంటే దీని అర్థం ఏంటి? అసలు మీరు అమలు చేయాలనే ఆలోచన ఉందా?
లేదా అనే సందిగ్ధతలో ఉద్యోగులు ఉన్నారు. అమలు చేసే పరిస్థితి లేదనే ఆలోచన ఈ ఉద్యోగులకు ఉంది. సో, వారు సీరియస్ అవుతూ ఉన్నప్పుడు, నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు, మీ గొంతెమ్మ కోరికలు ఎలా అని అంటారు? మరి గతంలో గుర్తుకు లేవా మీరు హామీలు ఇచ్చేటప్పుడు? సో, ఈ మేరకు అప్పట్లో హామీలైతే ఇచ్చారు గానీ, ఎన్నికల ప్రచారంలో భాగంగా సో, తర్వాత రాష్ట్ర పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో వీటిని తీర్చలేక కిందామీద అవుతున్నారు. సో, దీని ప్రభావం ఎలా ఉంటుంది అనడానికి ఈ విధంగా అయితే సిపిఎస్ రద్దు అసాధ్యమైన చర్చ. సిపిఎస్ రద్దు అనేది అసాధ్యమైన ఒక చర్చ నడుస్తోంది. అసాధ్యమని. సో, ఓపీఎస్‌ని తీసుకురావడం అంటే గతంలో సిపిఎస్‌ని రీప్లేస్ చేస్తూ జీపీఎస్ తీసుకొని రావడం జరిగింది. అటు ఇట్లు చేస్తారు. సో, ఈ విధంగా ఓపీఎస్‌ని తీసుకురావడం వల్ల ఆర్థిక భారం అనేది చాలా పెరుగుతుంది. ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అని అయితే కేంద్రమే చెప్తోంది. కనుక సో, ఓపీఎస్ అమలు చేయడానికి ఇప్పట్లో అయితే అవకాశం అంతగా లేనట్టే తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా వచ్చిన సంవత్సరంలో ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పారు గానీ, హామీ ఇవ్వడం జరిగింది కానీ చేయలేదు. సో, మరి ఇప్పుడు ఉద్యోగులకు చేసేది ఏముంది? ఆహ్, ఏమీ లేక సంక్షేమ పథకాలకు ఒకవైపు ఉద్యోగులకు సంబంధించి నిధులు లేని పరిస్థితిలో అయితే రాష్ట్రం అయితే ఉంది. ఇటు నిరుద్యోగ భృతి అయితేనేమి, అటు తల్లికి వందనం అయితేనేమి, ఇక ఇవన్నీ గూడా చాలా వరకు ఆగిపోయినటువంటి అంశాలనమాట. సో, మొత్తానికైతే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడము దాదాపుగా అసాధ్యమే అనైతే చెప్తూ ఉన్నారు. సో, మొత్తానికి ఇవన్నీ కూడా ఆహ్, సంక్షేమ పథకాలు. సో, ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. సంక్షేమ పథకాలు నెరవేర్చాలంటే ఉద్యోగులకు ఎటువంటి తీర్చలేదనమాట. అంటే ఆర్థిక లోటైతే కనిపిస్తుంది కాబట్టి, సో, ఇవి చేస్తే అవి ఉండవు, అవి చేస్తే ఇవి ఉండవు అన్నట్టుగానే రాష్ట్ర పరిస్థితి నెలకొందనమాట. సో, మొత్తం పాలన స్తంభించిపోతుంది దీనివల్ల. సో, ఉద్యోగులకు అన్యాయం చేస్తే పరిపాలన పరమైనటువంటి పనులు జరగవు. అదే సంక్షేమ పథకాలను ఆపినట్లయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వమే ఉండదు. సో, ఈ విధంగా 2 విధాలుగా ఆర్థికంగా అయితే చూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితిలో ఇప్పట్లో ఈ హామీలను నెరవేర్చడానికి పెద్దగా మార్గం అయితే సుగమం లేదు. సో, టైం రావాలి. ఒక్కొక్కటిగా చేయాలన్నా గూడా వీటన్నిటిని పూర్తిగా ఎవరు కూడా భర్తీ చేయలేరనే మాట వాస్తవం అన్నమాట. గత ప్రభుత్వమైనా, ఇప్పటి ప్రభుత్వమైనా సరే రాష్ట్ర బడ్జెట్ లేని కారణంగా సో, ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఎవరు నెరవేర్చలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ ఒక్క డీఏ వల్ల ఉద్యోగ పెన్షనర్సు అసంతృప్తితోనే ఉన్నారు. దాని తాలూకా బకాయిలు కూడా 17, 18లో ఇస్తామని చెప్పడం జరిగింది. దానిపై కూడా మళ్ళీ జీవోను సవరించి తిరిగి బకాయిలు తొందరగా ఇచ్చేలాగా సవరించాలని కోరుతున్నారు. వెంటనే మరొక డీఏ కూడా విడుదల చేయాలనైతే కోరుతున్నారు.